సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్బీ గేమింగ్. నేను మీ సాయ్. ఓకే ఫ్రెండ్స్, మనకు సిద్దిపేటలో పని అయిపోయింది ఫారెస్ట్ కాలేజ్లో. సో మనం ఇప్పుడు సిద్దిపేట నుంచి వెళ్ళిపోతున్నాం. సిద్దిపేట నుంచి మనం నల్గొండకు వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు సిద్దిపేట నుంచి నల్గొండ 160 కిలోమీటర్స్ ఉంది. సో మనం ఇప్పుడు ఆల్రెడీ నల్గొండకు వెళ్దామని రెడీ అయ్యి బయటకు వచ్చేసిన ఫ్రెండ్స్. ఆల్రెడీ 4 అవుతుంది మనకు. సో ఇప్పుడు నేనైతే నల్గొండ వెళ్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఫ్లవరింగ్ ఉందంట, కాల్ చేసి చెప్పారు. కాబట్టి మనం ఇప్పుడు నల్గొండకు వెళ్తున్నాం. సిద్దిపేట నుంచి ఇక్కడి నుంచి 150 కిలోమీటర్స్ టు 160 వస్తుంది ఫ్రెండ్స్. మార్నింగ్ బయలుదేరుతున్నా. సో అక్కడ వెళ్ళి ఫ్లవరింగ్ అనేది ఎలా ఉందో చూసి చెప్తా ఫ్రెండ్స్. ఇంకా అలాగే వెళ్ళే దారిలో ఎలాంటి ఫ్లవరింగ్ ఓపించినా మన వీడియో రూపంలో నేను చెప్తా ఫ్రెండ్స్. వెళ్ళే దారిలో ఎలాంటి ఫ్లవరింగ్ ఓపించినా నేను వీడియో తీస్తా. నేను ఎక్కడున్నా అన్నది కూడా మీకు చెప్తా ఫ్రెండ్స్. నేను ఇలాగే మన ఎంఎస్బీ కీప్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో ఫ్లవరింగ్ ఎక్కడో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను వీడియోలు తీస్తున్నా కానీ మీరు అందరు చూస్తున్నారు, కానీ అదే ఒక్కసారి మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేస్తే, ఎందుకంటే ఫ్రెండ్స్ నేను చేసేది ఓన్లీ ఇన్ని వ్యూస్ తెచ్చుకొని ఇన్ని సబ్స్క్రైబ్ చేసుకొని సంపాదించాను కాదు ఫ్రెండ్స్. నేను రైతులకు అందరికీ అవగాహన తెప్పిద్దామని తీస్తున్నా ఫ్రెండ్స్. రైతులకు అవగాహన ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇది మనం చేసేది రెండు విషయాల మీద. కాబట్టి ఇప్పుడు మనం తీసేది ఏంటంటే, ఒకటి రైతులు ఇక మందులు కొడతారు. కాబట్టి అంత మందులు బదులు మన బీస్ పెట్టుకుంటే పరపర సంపర్కం మంచి జరుగుతుంది. కాబట్టి మన బీస్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది అందరికీ తెలుస్తలేదు. ఇంకా రైతులకు ఊరికే మందులు కొడతారు. అదే మన బీస్ అడ పెట్టుకుంటే పరపర సంపర్కం మంచిగా తొందర అయిపోతుంది, ఫ్లవరింగ్ అనేది వస్తాయి కదా ఫ్రెండ్స్. కాబట్టి మీరు మన బీస్ని ఎక్కడ పెట్టుకుంటే మంచిదని నేను చెప్తున్నా ఫ్రెండ్స్. అలాగే మాకు కూడా కొంచెం అల్లకి వెళ్ళిందంత కొంచెం అంత హనీ వస్తుంది. మీకు ఎక్కువ యూజెస్ మాకు వాళ్ళకి వెళ్ళి కొంచెం యూజెస్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాం ఫ్రెండ్స్. సో మనం తీసే వీడియోస్ అనేది ఏమి పిచ్చి వీడియోస్ కాదు ఫ్రెండ్స్. కాబట్టి మనం తీసేది మంచి కోసమే, రైతులకు అవగాహన తెప్పిద్దామని. ఇప్పుడు ఎంతోమంది రైతులకు బీస్ గురించి తెలుస్తానే కదా ఫ్రెండ్స్, వాళ్ళకు కూడా తెలిసేది మనం చెప్తేనే కదా ఫ్రెండ్స్ తెలిసేది. కాబట్టి మీరు చేసేది ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి మన పక్క బండి వాళ్ళకి చెప్తే ఎంతో సంతోషం. మీరు ఒక 10 మందిని చేస్తే మాకు కూడా సంతోషం. ఎందుకంటే రైతులకు అవగాహన తెప్పిద్దామని మా ఒక ఆలోచన. కాబట్టి ఈ రైతులకు అవగాహన కోసం ఎంత దూరమైనా వెళ్తాం. సో ఫ్రెండ్స్, నిన్ననే మనం మన వెహికల్ అనే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేసేస్తున్నాం నిన్న ఈవినింగే. కాబట్టి ఇప్పుడు మార్నింగ్ మనం బయలుదేరుతున్నాం. ఎంత వస్తుందో మైలేజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రోజైనా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ మళ్ళీ ఏ రాక అవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బయలుదేరుతున్నా. చూద్దాం మరి ఏ రాక వస్తే పెట్రోల్ అన్నది. ఓకే ఫ్రెండ్స్, మనం నల్గొండ దగ్గరకు వచ్చేసినాం. ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. చూస్తున్నారు కదా అక్కడ పెద్ద అంతా చూడండి వస్తుంది. చూస్తున్నారు విలేజ్ కూడా మంచిగా ఉంది. ఇటు సైడ్ బాగున్నాయి ఫ్రెండ్స్. ఇదైతే ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వెళ్ళే దారిలో ఏమైనా అవుపిస్తుంది మళ్ళీ